నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్లోని మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్లు బకాయిలు ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలోని రహదారులు అభివృద్ధి చేస్తామని, ఈ మేరకు రాష్ట్రంలో 9,000 కిలోమీటర్ల వరకు రోడ్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయని, అందుకు అవసరమయ్యే బడ్జెట్ 376 కోట్ల వరకు ప్రభుత్వం సిద్ధం చేసిందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి, అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని